లోక కళ్యాణం కోసం అది చాలా సుభిక్షాన్ని ఇస్తుంది. రాజుకి, రాజ్యానికి, అందరికీ మంచి క్షేమాన్ని ఇస్తుంది, అందరికీ సౌభాగ్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే 108 దివ్య దేశాలన్నీ ఇక్కడికి వస్తున్నప్పుడు అలాంటి గొప్ప మహాయజ్ఞం జరిగితే అది అందరికీ శాంతినిచ్చేదై ఉండాలి, కళ్యాణప్రదం కావాలి అని స్వామి సంకల్పం చేసి ఆ యజ్ఞాన్ని చేశారు. చాలా గొప్ప యజ్ఞం. ఈ ప్రశ్న ఎలాంటిది అని అంటే, మనిషి పుట్టుకకి కారణం ఏంటో తెలియదు. పుడతాం, చేస్తాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, బతకడానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఆ తర్వాత కొందరు రామోజీరావు లాంటి పేరుని సంపాదిస్తారు, కొందరు ఎన్టీ రామారావు లాంటి పేరు సంపాదిస్తారు, నరేంద్ర మోడీ లాంటి పేరు సంపాదిస్తారు, చనిపోతారు. నిజంగా ఈ జీవితానికి అర్థం ఏంటి? మళ్ళీ పుడతామా? మళ్ళీ ఈ జీవితానికి ఉన్న అసలు అర్థం ఏంటి? అసలు మనిషికి ఈ రూపానికి అర్థం ఏంటి అని అంటే ఏం చెప్తారు స్వామి? అందరూ పేరు సంపాదించుకోవడం అంటే ఒక్కొక్కడు ఒక్కో పేరు సంపాదిస్తారు. ఒకడు రాముళ్ళ పేరు తెచ్చుకుంటాడు, ఇంకోటి రావణాసుడిలా పేరు తెచ్చుకుంటాడు. పేరైతే అందరికి ఉంటుంది చరిత్రలో, అది మంచి పేరా చెడ్డ పేరా అనేది ఒకటి. తర్వాత అయితే ప్రతి వ్యక్తికి జన్మ అనేది అయితే మళ్ళీ తప్పకుండా ఉంటుంది. ఉంటుందా? జన్మ లేకుండా ఉండదు. ఎందుకంటే చేసుకున్న కర్మను అనుభవించాలి కదా. మనం మంచివాళ్ళం అయితే కాదు కదా, అంతగా ఏవో పనులు చేస్తూనే ఉంటాం. చేసిన కర్మను అనుభవించడానికి మళ్ళీ జన్మ తప్పదు. అందుకని ఆ జన్మ మళ్ళీ మానవ జన్మే వస్తుందని చెప్పడానికైతే వీలు లేదు. అందుకని వాడు చేసుకున్న జన్మకి తగ్గట్టుగా శాస్త్రం చెప్తుంది, వాచికైహి పక్షి మృగతామని. నోటితో తప్పులు చేసిన వాడు పక్షి జన్మ వస్తుంది. కాయకైహి అంత్యజాతితాం, శరీరంతో తప్పు చేస్తే నీచమైన జన్మలు వస్తాయి. మనసుతో తప్పులు చేస్తే స్థావరాలుగా, చెట్లు పుట్టలు గట్టులుగా, ఎందుకంటే ఎటు వెళ్ళాడు ఒకచోటే ఉంటాడు. ఇలాంటి జన్మలు వాడికి కలుగుతాయి అని చెప్తారు. అయితే ఆ కర్మను అనుభవించేస్తాయి అవన్నీ. కానీ కర్మని తొలగించుకునే శక్తి ఒక్క మన మానవుడికి ఇచ్చాడు భగవంతుడు. ఎందుకంటే బుద్ధి అనగానే వివేకం ఉంటుంది కదా. అంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకునే శక్తి బుద్ధికి ఉంది, మిగతా వాటికి లేదుగా. ఒక సునకం దగ్గరికి వెళ్ళండి, ఆవు దగ్గరికి వెళ్ళండి. కానీ స్వామీజీ దగ్గరికి మాట అంటే కోపం వస్తుంది స్వామికి. ఏమంటారంటే, వాడికి బుద్ధి లేదా, ఎవరు చెప్పారు, కావాలంటే కాఫీ తీసుకెళ్ళి ఇవ్వండి, ఆవు తాగుతుందా, అది కుడితే తాగుతుంది, దానికి తెలుసు కాఫీ తాగచ్చా కుడికి తాగచ్చా అని. కానీ మనిషి దగ్గరికి తీసుకెళ్ళండి, ఒక కప్పు ఇది ఒక కప్పు అది తాగేస్తాడు. వాడి దేన్ని వదిలిపెట్టాడు. అందువల్ల మనిషి వివేకవంతుడా, జంతువులు వివేకవంతులా? ఒక పశువులా కూస్తుంది, మనిషిలా కూయడు. మనిషి పశువులా అరుస్తాడు, కుక్కలా అరుస్తాడు, పిల్లిలాగా అన్ని మిమిక్రీలు వీడి చేస్తాడు. కానీ ఆ జంతువు దేని అరుపు అదే చేస్తుంది. అందువల్ల అవే ఉత్తమం కదా అని అంటారు స్వామివారు. కానీ అది చెప్తూ స్వామి అంటారు, వాటికి లేనిది మనిషికి ఉన్నది ఒక బుద్ధి. ఈ బుద్ధి ఇచ్చినప్పుడు బుద్ధితో మనం మంచి పనులు చేయాలి కదా. చేయకపోవడం వల్లే కదా మనిషి బంధంలో పడుతున్నాడు. అందుకని ఈ బుద్ధి ఉన్నందుకు మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, ఆ ఒక్క పని చేస్తే చాలు మనిషి తరిస్తాడు. ఇప్పుడు చూడండి, మాకు అనిపిస్తుంటుంది, సంవత్సరం పాటు చదువుకున్న తర్వాత స్టూడెంట్కి 2 గంటలు వాడు కనుక ఎఫెక్ట్ చేస్తే ఆ ఎఫర్ట్ వల్ల వాడు ఉత్తీర్ణుడై తర్వాత తరగతికి వెళ్తాడు. వాడికి 2 hours పరీక్షా కాలం. కానీ మనకి భగవంతుడు 100 ఏళ్ళు ఇచ్చాడు పరీక్షా కాలం. ఈ 100 ఏళ్ల పరీక్షా కాలంలో ఒక చిన్న పని చేయమంటున్నాడు. అంటే బోళ్ళని చేయక్కర్లా. ఇప్పుడు చూడండి, పరీక్షకి వెళ్తే 50 క్వశ్చన్స్లో 30 రాయండి అంటాడు. కానీ మనకి దేవుడు వేల కొద్దీ ఇచ్చాడు, ఒక్కటే రాయమంటున్నాడు, ఒక్కటే చేయమంటున్నాడు, నువ్వు తరిస్తా అని చెప్తున్నాడు. ఏమిటా ఒక్కటి అంటే, నా పాదాలను ఆశ్రయించు, నన్ను పట్టుకో. ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, ఈ మాయను దాటడం ఎవరి తరం కాదు. ప్రకృతి అనేది మాయ ఎంతటి వాడినైనా లాగి కింద పడేస్తుంది. విద్వాంసం అపి కర్షతి, బాగా చదువుకున్న జ్ఞానైనా ఒకటే, ఎవడేమో సామాన్యుడైనా ఒకటే. ఈ ప్రకృతిని దాటడం ఎవడి వల్ల కాదు. ఎందుకంటే ఈ ప్రకృతిని నేనే సృజించా కనుక. ఇది ఒక మాయ. మాయ అంటే ఆశ్చర్య చేష్టాలు కలిగింది కూడా, అందరినీ వంచేది. మరి ఈ మాయను దాటాలంటే ఏం చేయాలి అంటే, మామేవయే ప్రపద్యంతే, ఎవరు నా పాదాలనే పట్టుకుని నన్నే ఆశ్రయిస్తారో, నన్నే పట్టుకుంటాడో అలాంటి వాడు మాత్రమే ఏతాం మాయాం తరంతితే, ఈ మాయను దాటగలుగుతాడు అని చెప్పాడు. మనం ఆ ఒక్క పని తప్ప మిగతా అని చేస్తున్నాం. అయితే మనకు అనిపించవచ్చు, అండి నేను ఎందుకు వెళ్ళటం లేదండి, గుడికి వెళ్తున్నాను, దేవుని వర్షిప్ చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను అంటున్నాం. కానీ ఆయన పాదాలు పట్టుకొని మనం ఆయన్ని చూడటం లేదు. చూస్తున్నావా? పాదాలు పట్టుకుంటాడు, ఉద్యోగం వంక చూస్తాడు. పాదాలు పట్టుకుంటుంది, నాకు మంచి భర్త రావాలని కోరుకుంటున్నాను. భక్తి కోసం ఏదో ఒకటి చేయాలి కదా మానవుడు అన్నప్పుడు స్వామి. భక్తి కోసం దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదుగా. మీరు చదువుకుంటున్నారు కదా, చదువుకుంటే ఉద్యోగం వస్తుంది కదా, అవి చేసుకుంటున్నారు కదా. మీ ప్రాబ్లమ్స్ని, మామూలుగా వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు దీన్ని తొలగించుకోవచ్చు తప్ప దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదుగా. అవసరమా?
ఇప్పుడు కుళాయిలో నీళ్ళు రావట్లేదండి, దాని దేవుడా కుళాయిలో నీళ్ళు రావాలని అడుగుతామా? మోటార్ వేసుకుంటే ట్యాంక్ నిండుతుంది, నీళ్ళు వస్తాయి కదండి. దానికి దేవుడిని అడగాల్సిన అవసరం ఏమిటి? ఏది అవసరమో దాన్ని అడిగితే బెస్ట్ కదా. నాకు మనస్సు చెడువైపు పోతుంది, దీన్ని నివారించి నీ వైపు తిప్పుకో అని దేవుడిని అడగచ్చు. కానీ మా పూర్వులు అది కూడా అడిగేవారు కాదు. నీ ఇష్టం, నన్ను ఏం చేసుకుంటో చేసుకో, పలానీ కాట్టి కెడుప్పాయో ఎన్నమం కెడుప్పాయో అంటారు. అంటే నాకు ఇది ప్రకృతి అందాలు చూపించి పాడు చేద్దాం అనుకుంటున్నావా? నీ ఇష్టం, పాడు చేసుకో. నీ వస్తువు పాడైపోతే బాధపడేది నువ్వే అంటారు. ఇప్పుడు మీ బంగారపు ఉంగరం జారి ఎక్కడ పడిపోయింది అనుకోండి, ఉంగరం బాధపడుతుందా, మీరు బాధపడతారు? నేనే బాధపడతా కదా. అలా నీ వస్తువుని నేను, నీ వస్తువుగా నేను పాడైపోతుంటే బాధ ఎవరికి? నీకే కదా. అందుకని నువ్వు బాధపడకూడదు అనుకుంటే నన్ను బాగు చేసుకో, జారకుండా దగ్గర పెట్టుకో, గట్టిగా ఫిట్ చేసుకో. ఉంగరం జారుతుంటే ఏం చేస్తామంటే తాడు వేసుకుని దానికి చిన్నది గట్టి టైట్ చేసుకుంటాం, జారదు. నాకు కూడా ఏమైనా టైట్ చేయి, నన్ను లూజ్గా ఎవడబెట్టుకోమన్నాడు? మరి మీ విషయంలో స్వామి అసలు ఈ మనిషి జీవితానికి అర్థం ఏంటి అని అంటే ఏం చెప్తారు? మనిషి జీవితానికి అర్థము అంటే దేవుడు ఇచ్చాడు కదా మనకి, బాగుపడడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. మనిషి మనిషిగా ఉంటేనే అది అర్థవంతమైన జీవితం. అంటే మనిషికి ఎన్నో రకాలైన బాధ్యతలు ఉంటాయి కదా. ప్రతి బాధ్యతని చక్కగా కనుక వాడు చేయగలుగుతూ ఉంటే, అంటే ఒక తండ్రిగా, ఒక పిల్లవాడిగా, ఒక భర్తగా, ఈ ఆయా పోర్షన్స్ ఏ ఉంటాయో వాడు ఏ పోర్షన్ తీసుకుంటాడో అది జాగ్రత్తగా నటిస్తే అయిపోతుంది కదండి. ఇప్పుడు మనకి దేవుడు ఇది ఇచ్చాడు, ఏ పని చేసినా ఒకే పని చేయమంటున్నాడు భగవంతుడు. ఇది భగవంతుని ఆరాధన, నా ఆరాధన అనుకుని చెయ్యి. ఇప్పుడు మీ భార్యతో సినిమాకి వెళ్తున్నారు, పని చెడ్డది కాదు, కానీ అది దేవుడు ఆరాధన అనుకో. దేవుడా నువ్వు నాకు ఆవిడని ఇచ్చావు కనుక ఆవిడతో నేను వెళ్ళాలి, తప్పదు, వెళ్తున్నా. అలాగే మీరు ఏదైనా తింటున్నారు, మంచి ఆనందమైన పదార్థం తింటున్నారు, తినండి, కానీ అది కూడా భగవదర్పణ బుద్ధితో అది ఆయనకి సమర్పణ చేస్తూ భావించండి, అది ఆరాధన అవుతుంది. ఎప్పుడైతే అలా తన ఆరాధనగా భావిస్తూ చేశామో అది మన ప్రకృతిలో బంధించదు.